పర్ క్యాపిటాలో తెలంగాణ థర్డ్ ప్లేస్. 2023-24 జిఎస్జిడిపిలో ఈ రాష్ట్రానికి 7వ స్థానం. వ్యవసాయ ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు, తెలంగాణ సమగ్ర వివరాలతో అట్లాస్ పుస్తకం ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం, ఆ వెంటనే 25,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత మాదే అంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడడం జరిగింది. ఇక భవిష్యత్తులో తెలంగాణకు బీసీ సీఎం ఉండబోతున్నట్టుగా మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం. బీజేపీ బీఆర్ఎస్లు బీసీని సీఎం చేయగలవా? బీసీ బిల్లు పైన ప్రధానిని ఒప్పించే దమ్ము బండికి ఉన్నదా అంటూ పీసీసీ చీఫ్ మాట్లాడడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణనను చేపడతా ఉన్నది, దాని ఆధారంగానే స్థానిక ఎన్నికల లోపల రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. అదేవిధంగా బీసీల ఐక్యత పెరిగిన నేపథ్యం లోపల బీసీలకు రాబోయే రోజుల లోపల బీసీ సీఎంను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు బీసీల గురించి మాట్లాడినా కవితే మాట్లాడాలి, బీసీల గురించి మాట్లాడినా కేటీఆర్ఏ మాట్లాడాలి, కేసీఆర్ఏ మాట్లాడాలి, హరీష్ రావే మాట్లాడాలి. ఆ పార్టీకి ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిని చేసేటువంటి దమ్మున్నదా? ఆ పార్టీ బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించేటువంటి దమ్మున్నదా అని చెప్పి మా మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసరడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్కి కూడా ఒక బీసీని రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా ముఖ్యమంత్రిని చేసే దమ్ము బీజేపీ పార్టీకి ఉన్నదా అంటూ బండి సంజయ్కి కూడా ఆ బీజేపీ పార్టీకి కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్. ఒకవేళ అది ఏదైనా సాధ్యమైతే బీసీని సీఎం చేయాలన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి మాట్లాడడం జరిగింది.